హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యాబేజీ పకోడీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. క్యాబేజీని సన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, టమోటా, కరివేపాకు, శనగపిండి, గరం మసాలా పౌడర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి మసాలా, మైదా పిండి, బియ్యం పిండి. ఇప్పుడు ఒక పాత్రలోకి క్యాబేజీని తీసుకున్నానండి. ఇందులోకి కారం, గరం మసాలా పౌడర్ వేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుందామండి. అలాగే అల్లం వెల్లుల్లి మసాలా, టమోటా, కరివేపాకు, ఉల్లిపాయల ముక్కలు వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే టమోటాలోని వాటర్, ఆనియన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము శనగపిండి కొద్దిగా, బియ్యం పిండి, మైదా పిండిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిండినంతా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కొద్దిగా తీసుకున్నానండి. వేడి ఆయిల్ ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉంటలుగా వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి క్యాబేజ్ పకోడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి.